వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. రెబల్ స్టార్ ప్రభాస్ 2026 సంక్రాంతికి వచ్చినటువంటి ది రాజా సాబ్ ప్రేక్షకులు అనుకున్నంతగా అయితే సక్సెస్ అవ్వలేదు. సో తర్వాత ప్రభాస్ సినిమాలు చాలా లైనప్ పెట్టుకుని క్యూగా చేస్తున్నారు. మరి ఏ సినిమా ముందొస్తుంది, ఫౌజీ సినిమా అసలు ఈ ఏడాది వస్తుందా రాదే అన్న డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. అటు హను రాఘపూడి దర్శకత్వంలో ప్రభాస్ 1940s నేపథ్యంలో బ్రిటిష్ కాలంలో ఒక వీరుడిలాగా, సుభాష్ చంద్రబాస్ నేపథ్యంలో ఫౌజీ అనే చిత్రం రానున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇందులో ప్రభాస్ ఒక వీరుడిలాగా అనిపిస్తారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అందరి డౌట్ ఏంటంటే 2026లో ఈ సినిమా వస్తుందా రాదా అని. సో వీళ్ళ ఉత్కంఠ దించుతూ ఈ సినిమా నిర్మాణ సంస్థ ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ అయితే అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. పోస్టర్లో చూసుకున్నట్లయితే ఆ శవాల కుప్పలో ఒక యుద్ధ వీరుడిలా ప్రభాస్ కనిపిస్తూ చేతిలో కత్తి పట్టుకుని ఒంటి నిండా కూడా రక్తం మనం చూస్తాం. అంటే చూస్తూ ఉంటే ఒక యుద్ధ వీరుడు అలుపెరగని పోరాటం చేసి అందరినీ హతమార్చిన తర్వాత ఆయన అలా కూర్చోవడం, ఈ పోస్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో పోస్టర్తో పాటు అనౌన్స్మెంట్ కూడా, అంటే ఈ సినిమా రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేసేశారు. సో ఈ ఏడాది డిసెంబర్ 3న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుందని చెప్పి నిర్మాణ సంస్థ ఈ పోస్టర్తో అనౌన్స్ చేసింది. సో ఇటు ప్రభాస్ కెరీర్లో చూసుకున్నట్లయితే అటు ఫ్రీడమ్ వచ్చిన దానికన్నా ముందు 1940s నేపథ్యంలో బ్రిటిష్ కాలంలో సుభాష్ చంద్రబోస్ ఆధారితంగా అక్కడ ది ఫౌండేషన్ ఆఫ్ ఫౌజ్కి మధ్య జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఈ సినిమా వస్తుంది అని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇకపోతే హను రాఘపూడి సీతారామన్ సినిమా ఏ విధంగా సెన్సేషనల్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మరి సీతారామన్ తర్వాత ఇటు ఫౌజీ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రజెంట్ ఇటు ది రాజా సాబ్తో నిరాశపరిచినా సరే 2026లోనే రెండో సినిమా వచ్చేస్తుంది ప్రభాస్ది. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయమంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ పెడుతున్నారు. సో ఈ సినిమాపై అయితే మరి ఈ సినిమాతోనే ఇటు తెలుగు తెరకు ఇమాన్వి హీరోయిన్గా పరిచయం కానుంది. మరి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే ఇమాన్విని ఈ సినిమాకి హీరోయిన్గా సెలెక్ట్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. సో తన డ్యాన్స్తో ఆకట్టుకునేటువంటి ఇమాన్వి ఈ సినిమాలో ఏ విధంగా కనిపించబోతుంది, ఎందుకంటే ఇది 1940s అప్పుడు బ్రిటిష్ కాలంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధారంగా వచ్చేటువంటి మూవీ కాబట్టి, పీరియాడిక్ యాక్షన్ మూవీ కాబట్టి, మరి ఇందులో ఇమాన్విని ఎలా చూపిస్తున్నారు హను రాఘపూడి అనేది కూడా చర్చకు వచ్చింది. సో ఎందుకంటే సీతారామంలో మృణాల్ ఠాకూర్ని ఏ విధంగా చూపించారు, ఆ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంది అందరికీ తెలిసిన అంశమే. సో మరి ఇప్పుడు ఈ సినిమాపై అయితే, ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత అన్నీ కూడా ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ మూవీస్ తీస్తూ ఉన్నారు. సో ఇటీవల వచ్చినటువంటి మారుతి దర్శకత్వంలో వచ్చినటువంటి రాజా సాబ్ అంతగా పండించకపోయినా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అందరూ చెప్తున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి, అంటే ఒకే ఏడాది ప్రభాస్ నుంచి 2 సినిమాలు వస్తున్నాయనే ఆనందంలో ఆయన అభిమానులు ఉన్నారు. మరి సినిమా ఎలా ఉండబోతోంది అంటే విడుదల దగ్గర అవుతూ ఉన్న కొద్దీ సినిమా గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ప్రజెంట్ ఈ పోస్టర్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.